వీటి కోసం ఈ ఉండేటువంటిది టోటల్ లాయర్ల కేసుల్లో అవి 20-30%, మిగతా 70% సివిల్ కేసులు. ఏంటది? నాయనమ్మస్త కాలంలో ఆస్తి గురించి ఇప్పటికీ మనవడు కోర్టులో పోరాడుతూనే ఉంటాడు, వాయిదాలు పడతానే ఉంటాయి. ఇద్దరు లాయర్లు కాంప్రమైజ్ అయితే వాయిదాల మీద వాయిదాలు, డబ్బులు జేబులు గొల్ల. చివరికి ఆస్తి వచ్చే నాటికి ఆ ఆస్తి విలువ ఎంత ఉందో అంత లాయర్లకు ఫీజుల రూపంలో చెల్లించేసుకుంటారు. చివరికి దానికి ఒక సామెత కూడా ఉందన్నమాట. కోర్టులో కానీ యుద్ధంలో కానీ గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే ఏడుస్తాడు అన్నట్టు. అలాంటి పరిస్థితి. దానికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం, దాన్ని ఇప్పుడు రాష్ట్రం అమలు చేస్తుంది. ఏంటంటే ఒక అధికారిక వ్యవస్థ. వాస్తవంగా నువ్వు కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అధికారిని అడుగుతారు, రిపోర్ట్ అడుగుతారు. ఆ ల్యాండ్ వీళ్ళదంటున్నారు, ఈ 2 డాక్యుమెంట్లో ఏది కరెక్టో చూపెట్టండి అన్నట్టు. మళ్ళీ అధికారే సమాధానం చెప్పాలి. ఆ అధికారి లెవెల్లోనే పరిష్కరించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ అధికారి తప్పు చేశాడనుకుంటే అప్పుడు కోర్టుకు వెళ్ళాలి. అంటే ఒక మధ్య మార్గ పరిష్కారం. అప్పట్లో జస్టిస్ రమణ గారు ఉన్నప్పుడే మధ్యవర్తిత్వ కోర్టులు అన్నటువంటి అంశం తీసుకొచ్చారు కదా, అట్లాంటి మధ్యవర్తిత్వ వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో పని జరగకపోతే తప్పు జరిగింది, తేడా జరిగింది అనుకుంటే హైకోర్టుకి వెళ్ళచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. ఇది అసలు చట్టం. వాస్తవంగా ఇది కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆస్తులన్నీ, అసలే వివాదమే ఆస్తి, ఆ ఆస్తి వివాదానికి మళ్ళీ అప్పులు చేసి మరి కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినటువంటి వ్యవస్థ. దీన్ని ఒక బూతుగా దుర్మార్గంగా చూపిస్తూ రాసుకొచ్చినటువంటి వ్యవహారం. వాస్తవానికి ఒక మధ్య మార్గ పరిష్కారం. ఈ పరిష్కారం నచ్చకపోతే కోర్టుకు కూడా వెళ్ళచ్చు. ఫస్ట్ ఫేజ్లో అధికారుల దగ్గరే సెట్ చేయడం. దీనికి వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పటిదాకా నిన్నటిదాకా రోజు ప్రభుత్వ ఉద్యోగులు దేవుళ్ళు వాళ్ళని అన్యాయంగా వేధిస్తుందని చెప్పినటువంటి ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు దొంగలు, వాళ్ళనెట్ట నమ్ముతారు, కోర్టులకు వెళ్ళనీయకుండా చేస్తున్నారు అని రాస్తున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు దొంగలని వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనల ప్రకారం చేయాలి. తేడా వస్తే ప్రభుత్వ ఉద్యోగి మీద కూడా చర్య తీసుకునేటువంటి అధికారం ఉంది ఇక్కడ. అది అసలు పాయింట్. సరే, దీంట్లో సాధారణంగా లీగల్ టాపిక్స్ ఎంతమందికి ఐడియా ఉంటుంది? ఉండదు. కాబట్టి దాంట్లో ఒక కథ అల్లేసేసి ప్రజల్ని పక్కదో పట్టించడం. మొన్న ఈ మధ్యన కోర్టుల్లో ఆందోళన కూడా చేశారు లాయర్లు దీని మీదనే. ఎందుకని? వాళ్ళ ఉపాధి కోల్పోతారు. అసలు ఈ కేసులే లేకపోతే కనుక, సివిల్ కేసులు లేకపోతే కోర్టులు ఖాళీగా ఉంటాయి. ఏముంటుందండి? సింపుల్ లాజిక్. మన ఇంటి పక్కన ఉన్నటువంటి స్థలాన్ని